ఢిల్లీ లిక్కర్ మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తిహార్ జైలు అధికారుల తీర్పై అసహనం వ్యక్తం చేశారు. తనకు పలు అనారోగ్య సమస్యలున్న కారణంగానే రాస్ అవెన్యూ కోర్టు కొన్ని ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తూ జైలు అధికారులకు ఆదేశాలిచ్చిందన్నారు. అయితే కోర్టు ఆదేశాలను అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటి భోజనానికి అనుమతి ఇవ్వడం లేదన్నారు. కనీసం చేతికున్న జపమాలను కూడా అనుమతించడం లేదని తెలిపారు. బట్టలు, బెడ్షీట్స్, బుక్స్, బ్లాంకెట్స్, పెన్ను, పేపర్లను కూడా అనుమతించడం లేదని కవిత మండిపడ్డారు. జైలు సూపరింటెండెంట్ కు ఆదేశాలివ్వాలని విజ్ఞప్తి చేస్తూ కవిత తరపున రాస్ అవెన్యూ కోర్టులో లాయర్లు పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలో శనివారం విచారణ చేపట్టనుంది న్యాయస్థానం. ఇదే అంశంపై మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, సుమిత్ర, జ్యుడిషియల్ కస్టడీలో భాగంగా ప్రస్తుతం తిహార్ జైల్లో ఉన్నటువంటి కవిత జైలు అధికారులపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కవిత ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని తిహార్ జైలు అధికారులకు సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం ప్రత్యేకమైనటువంటి ఆదేశాలు ఇచ్చింది. ఇంటి భోజనాన్ని అనుమతించాలి, పడుకోవడానికి పరుపులు ఏర్పాటు చేయాలి, చెప్పులు, బట్టలు, బెడ్షీట్, బుక్స్, బ్లాంకెట్స్ కూడా అనుమతించాలని ఆదేశించింది. కొన్ని పేపర్లు, పెన్నులు కూడా ఏర్పాటు చేయాలని చెప్పింది. బంగారాన్ని, అంటే ఇప్పుడు ఉన్నటువంటి ధరించినటువంటి బంగారాన్ని కూడా అనుమతించాలి, మందులకు కూడా అనుమతి ఇవ్వాలి అంటూ తిహార్ జైలు అధికారులకు న్యాయస్థానం ఆదేశాలను జారీ చేసింది. కానీ న్యాయస్థానం ఇచ్చినటువంటి ఆదేశాలను జైలు అధికారులు పట్టించుకోలేదు. తనకు మహిళలకు సంబంధించినటువంటి పలు అనారోగ్య సమస్యలు ఉన్నాయి, వాటికి తోడు రక్తపోటు సమస్య కూడా అధికంగా ఉంది, బీపీ కూడా ఉంది. కానీ వీటన్నిటినీ కూడా తన విజ్ఞప్తిని దృష్టిలో పెట్టుకుని న్యాయస్థానం జైలు అధికారులకు ఆదేశాలు ఇచ్చిన తిహార్ జైలు అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. అసలు ఇంటి భోజనాన్ని కూడా అనుమతించలేదు, పరుపులు ఏర్పాటు చేయలేదు, చెప్పులు కూడా అనుమతించడం లేదు, కనీసం పెన్ను, పేపర్లు కూడా అందుబాటులో ఉంచలేదు, కళ్ళజోడు కూడా అనుమతించట్లేదు, చేతికి ఉన్నటువంటి జపమాలను కూడా తీసేశారు. తగిన చర్యలు తీసుకోవాలి అంటూ ఈ రోజు న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తూ ఒక పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పైన శనివారం ప్రత్యేక న్యాయస్థానం